the last class last practical previous practical Britannia strength joint Britannia strength दोनों वायर के ज्वाइन करने के लिए यूज होता है Britannia strength दोनों वायर्स के using high voltage overhead lines using Britannia strength joint present skill Britannia T strength joint to make J wire conductor. కావాల్సిన మెటీరియల్స్ రిక్వైర్ టూల్స్ స్టాండర్డ్ వైర్ గేజ్ బాల్ పిన్ హ్యామర్ స్టీల్ రూల్ సైడ్ కట్టర్ అండ్ కాంబినేషన్ ప్లే అండ్ ఎలక్ట్రికల్ నైఫ్ అండ్ నోస్ ప్లే అండ్ స్ట్రిప్ స్ట్రింత్ चाहिए అండ్ require material bare copper bare J conductor 32 centimeter का चाहिए and 280 copper conductor चाहिए and waste cotton and क्लीन करने के लिए सैंड पेपर चाहिए। पहले ये वाला है ना ये 32 सेंटीमीटर J कंडक्टर ये दोनों है ना कट करना 16 32 है ना 60 कट करना और दोनों इक्वल कट करना बाद में सैंड पेपर है ना सैंड पेपर बॉल पिन हैमर से ऐसा करना स्ट्रेट करना दोनों इक्वल स्ट्रेट करना हम इसे नीचे से पुल करके रोटेट करना रोटेट होता है अच्छा स्ट्राइक आएगा से एक लेना एक जे कंडक्टर है इसमें 3 इसमें 5 बीच में 7.5 छोड़ दो इट 3 इट 5 इन बेंड इन 90 डिग्रीज $90 degrees 3 centimeters 90 degrees bend करना and इस साइड opposite side है 5 centimeters to 5 centimeters కింద 3 5 ना 5 స్ట్రైట్ చూసుకోండి కింద नीचे and ऊपर स्ट्रेट then
ఇది 90 degrees చూస్తుంటే స్ట్రైట్గా ఉండాలి కన్నా కొంచెం అలా చూసుకుంటే స్ట్రైట్గా ఉండాలి అంటే అప్ అండ్ డౌన్ లేకుండా స్ట్రైట్గా ఉండాలి ఇటు 3 ఇటు 5 बीच में 75 0.5 ఈ బెండ్ में करने जाते हैं 0.5 उसमें बेंड है 0.5 होता है नेक्स्ट ఇది स्ट्राइट अंड बीच में ये वाला है ना टी बेंड वाला है ये स्ट्राइट कंडक्टर के बीच में जे कंडक्टर के बीच में डालो इट 4 छोड़ दो 4 छोड़ दो इक्वल टू नेक्स्ट टेकन कॉपर वायर 218 सेंटीमीटर्स 280 सेंटीमीटर 280 सेंटीमीटर 18 है ना 18 280 सेंटीमीटर कॉपर वायर टेप नहीं मेजरिंग टेप स्क्रू फिफ्टी है ना 50 कच्ची कॉपर वाली तो बोलना बराबर लेकिन काटो कितना भी काटो ओके कितना भी काटो 50 and twisting the first this way. इसे करो इस पतन में ना कॉम्बिनेशन करो बीच बीच में जाम नहीं आना चाहिए नो लूपिंग नो ओवर लूपिंग नहीं है ऐसे करें स्ट्राइट और एक तो
क्या कर रहे हो बताओ बताने नहीं रहा है तुम कर रहा है ఇవాళ చెప్పప్పా. కాపర్ వైర్ మధ్యలో పెట్టి ఈ పైన ఈ వేరు కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టర్ మధ్యలో ఈ పైనుంచి కాపర్ వైర్ మధ్యలో పెట్టండి, ఇలా మధ్యలో బీచ్ మీద కాదు అండ్ ఓపర కనెక్టర్ స్ట్రైట్లీ. ऐसा नीटनेस होता है तेरे को नॉट इम्पोर्टेंट ऐसे बोल रहा है दैट इज इम्पोर्टेंट ఇలా చేయాలి. ఇలా ఈ కనెక్టర్ని మధ్యలో పెట్టాలి, మధ్యలో పెట్టి ఇలా చేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇది ఇలా పెట్టేసి वो क्यों लगा रहा है वो भी बोलना वही बात थिंक राइट स्क्रैच 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 को अवॉइड करने के लिए अवॉइड करने के इसमें डालना यार वेस्ट कॉटन कॉटन वेस्ट डालना. ऐसे करना इसमें ज़्यादा करना चाहिए वो क्या रहना है कुछ नहीं बोल रहा है తెలుగు में बोलो यार अपनी भाषा में ఇది మధ్యలో పెట్టండి. ఇది చూడండి, ఇది ఇటు సైడ్ ఉంటుంది స్ట్రైట్ కనెక్టర్. ఇక్కడ ఫస్ట్గా మధ్యలో ఇది పెట్టేసి ఇక్కడ ఇక్కడ పట్టుకోండి, మధ్యలో పెట్టేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ టైట్గా తిప్పేసి దీన్ని కూడా ఓవర్ లూపింగ్ లేకుండా ఎక్స్ట్రా వైర్ కట్ చేసుకోండి. సరిపోయినంత వరకు అంతా ఉంచుకొని ఎక్స్ట్రా వైర్ కట్ చేసుకొని నెక్స్ట్ ఇది ఏమన్నా లూపింగ్గా ఉంటే ఇలా ట్విస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అవుట్పుట్, ఇలా వస్తుంది. అప్పుడు తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ప్రాసెస్ ఇలా పెట్టేసి ఇలా బెంచ్ వైస్లో వేస్ట్ కాటన్ ఆరు శాండ్ వాటర్ కొట్టుకొని కాబట్టి పెట్టుకొని బెంచ్ వైస్లో ఇలా పెట్టేసి మళ్ళీ టైట్ చేసుకొని బెంచ్ వైస్లో చేసుకొని ఇది మిగతా వచ్చేసరికి ఇది వచ్చేసరికి మిగతా కండక్టర్ వచ్చేసరికి ఇది 130 ఉండాలి. 130 चाहिए रिमाइनिंग कंडक्टर कॉपर कंडक्टर 130 चाहिए ऑलमोस्ट. సేమ్ దాన్ని ఎలా చేసాము, దీనికి కింద పైన ఎలా చేసాము అలానే ఇది కూడా పట్టుకొని సపోర్ట్గా కాంబినేషన్ పేరుతో ఇలా ఫిష్ తిప్పండి రౌండ్ ఫోల్డ్ చేయండి. దీంట్లో కూడా ఓవర్ లుకింగ్ ఏమి రాకుండా తిప్పేసుకుని ఉన్నాను.
ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా అయిపోయింది కదా. మధ్యలో ఇది పక్కకు పోకుండా ఈ మధ్యలో వైరు బీచ్ మీద అవుట్ సైడ్ పోకుండా నెక్స్ట్ కింద దానికి देखो ऐसा होता है जॉइंट ఇలా చూసుకోండి. ఇది ఫస్ట్ చేసిందండి, తర్వాత ఇది స్టార్టింగ్ యూజ్ చేస్తుంది. ఇక మధ్యలో ఆ వైర్ అలానే ఉంది, మధ్యలో బీచ్ మీద వైర్ అయినా కాపర్ వైర్ ఇది वो कनेक्ट सभी बताओ ఇది కూడా ఎక్కువ ట్విస్ట్ చేయకండి. బెంచ్ వాయిస్ని ఎక్కువ ట్విస్ట్ చేస్తే ఇక్కడ కూడా డ్యామేజ్ అవుతుంది. లైట్గా పేపర్ పెట్టుకొని ట్విస్ట్ చేసుకోండి. అయిపోయింది కదా, గ్యాప్ అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇది చూడండి, ఈ సైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. గ్యాప్ ఇది రాకుండా కొన్ని తర్వాత ఏమైనా ఎడ్జెస్ ఏమైనా ఎక్కువ ఉంటే రోజ్ పేరు పెట్టుకొని ఇలా ట్విస్ట్ చేసుకోండి. ठीक है ये पूरा అవుట్పుట్ प्रिकॉशन क्या क्या करना है वो बताना ఇలా వస్తుంది. కానీ ఈ జాయింట్ చేసేది नीचे नहीं है, वो ऊपर पोल के ऊपर करना, जॉइंट नीचे नहीं है ऊपर करना. ये इंसुलेटर है उसने ऊपर के करना. ये बाहर करने बेर कनेक्टर स्टेप लाइन है, उसको रनिंग कंडक्टर हाँ रनिंग कनेक्टर, सभी बताना रनिंग कनेक्टर. फिर दूसरा लाइन के लिए और दूसरा विलेज के लिए, दूसरा टाउन के लिए सप्लाई चाहिए टी जॉइंट का इसे यूज़ करते हैं. ओके ठीक है, इसे टी जॉइंट का ऊपर करना है. ऊपर करके पहले हेलमेट चाहिए, हेलमेट इलेक्ट्रिशियन हेलमेट एंड हैंड ग्लव्स चाहिए. सेफ्टी बेल्ट चाहिए एंड सपोर्ट और पर्सन चाहिए, हेल्पिंग पर्सन और पर्सन चाहिए. ये यूजिंग వచ్చేసరికి హై వోల్టేజ్ హెచ్టీ లైన్స్కి యూజ్ చేస్తుంది. ఇది బాగా ఉపయోగపడుతుంది, యూజ్ చేస్తుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత దీనికి సోల్డరింగ్ చేయాలి, కంపల్సరీగా సోల్డరింగ్ చేయాలి. దీనికి రౌండ్ వచ్చేసరికి సోల్డరింగ్ చేయాలి, ఎందుకంటే పర్మనెంట్ జాయింట్ ఇది. ఇవాళ నుంచి 1 month నెక్స్ట్ 1 year బాద్ తీసేది కాదు, పర్మనెంట్ జాయింట్ కంపల్సరీగా సోల్డరింగ్ చేయాలి. ఫిక్స్ కాబట్టి సోల్డరింగ్ చేయాలి. అండ్ ఇది జాయింట్ దీని ముందు వచ్చేసరికి బ్రిటానియా స్ట్రెంత్ జాయింట్, అది ఇలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఇది బెండ్ చేసి ఉంది, ఇలా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. అంటే టూ వైర్స్ని మధ్యలో జాయింట్ చేయడానికి బ్రిటానియా స్ట్రెంత్ జాయింట్ అవుతారు. ఇదైనా బ్రిటానియా టీ జాయింట్. దీని తర్వాత వచ్చేది నెక్స్ట్ స్కిల్ ఏంటంటే ఎస్టర్న్ యూనియన్ జాయింట్. అది వచ్చేసరికి ఇంకా జిఐ కనెక్టర్ని యూజ్ చేస్తారు. 2 జిఐ కనెక్టర్ని ఆపోజిట్ డైరెక్షన్లో ట్విస్ట్ చేస్తారు. ఆపోజిట్ వైర్స్ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో ట్విస్ట్ చేస్తూ ఉంటారు. ఇది बेयर कंडक्टर है ना, సార్ एक कॉपर रहता है. ప్రాక్టీస్కి వెళ్ళి కాపర్ కనెక్టర్ యూజ్ చేస్తుంది మనం హెచ్టీ లైన్స్లో అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ అల్యూమినియం కండక్టర్ యూజ్ చేస్తుంది. అల్యూమినియం కండక్టర్ ఉంటుంది కదా, అల్యూమినియం ఏ వైర్ యూజ్ చేస్తుంది. एल्यूमिनियम